హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించింది ఎవరు? బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించింది కాన్షీరామ్. జనతా పార్టీని ఎప్పుడు స్థాపించారు? జనతా పార్టీని ఎప్పుడు స్థాపించారు? 23 మార్చ్ 1977లో జనతా పార్టీని స్థాపించారు. భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? 24 మార్చ్ 1977. 24 మార్చ్ 1977లో భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. 11 అక్టోబర్ 1988న జనతా పార్టీ, లోక్దళ్, జన్మంచ్ మరియు కాంగ్రెస్ మొదలగు పార్టీల కలయికల వల్ల ఏర్పడిన జనతాదళ్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? 11 అక్టోబర్ 1988న జనతా పార్టీ, లోక్దళ్, జన్మంచ్ మరియు కాంగ్రెస్ మొదలగు పార్టీల కలయిక వల్ల ఏర్పడిన జనతాదళ్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీని స్థాపించింది ఎవరు? ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీని స్థాపించింది ఎవరు? అన్నాదురై. 13వ సార్వత్రిక ఎన్నికలలో లోక్సభలో వివిధ పార్టీలకి వాటికి వచ్చిన సీట్లతో జతపరచండి. 13వ సార్వత్రిక ఎన్నికలలో లోక్సభలో వివిధ పార్టీలకు వాటికి వచ్చిన సీట్లతో జతపరచండి. తెలుగుదేశం ఎంపీ సీట్లు 29. సమాజ్వాదీ పార్టీకి ఎన్ని? 26. డిఎంకే 12 ఎంపీ సీట్లు. శివసేన 15 ఎంపీ సీట్లు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఎన్నికల్లో ఓటు వేసే విధానం ఎప్పటి నుండి ప్రారంభమైంది? విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఎన్నికల్లో ఓటు వేసే విధానం ఎప్పటి నుండి ప్రారంభమైంది? 2011. కింది వాటిని జతపరచండి. అస్సాం గణ పరిషత్ పార్టీ పేరు అస్సాం గణ పరిషత్. అది ఏర్పడిన సంవత్సరం వచ్చేసి 1985. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన సంవత్సరం 2001. తెలుగుదేశం ఏర్పడిన సంవత్సరం 1982. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1999. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన 1951-52 నుండి ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒకే ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ ఏది? భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రారంభమైన 1951-52 నుండి ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒకే ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ సిపిఐ. భారతదేశ ఎన్నికల కమిషన్ భవనం పేరేంటి? భారతదేశ ఎన్నికల కమిషన్ భవనం పేరు నిర్వచన్ సదన్. దేశంలో నిర్వహించే తమ కార్యకలాపాలకు సంబంధించి ఎవరికి కూడా నివేదిక సమర్పించని కమిషన్ ఏది? దేశంలో నిర్వహించే తమ కార్యకలాపాలకు సంబంధించి ఎవరికి కూడా నివేదిక సమర్పించని కమిషన్ ఎలక్షన్ కమిషన్. భారతదేశంలో మొదటి ముస్లిం ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఎవరు? భారతదేశంలో మొదటి ముస్లిం ప్రధాన ఎలక్షన్ కమిషన్ షాబుద్దీన్ యాకూబ్ ఖురేషి. ఓటర్ గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఓటర్ గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్ తిరునైలై నారాయణ్ శేషన్. ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.